హాయ్ అండి, అందరికీ నమస్తే. మనం ఇది వరకు గోర్లి శ్రీనివాసరావు గారు రచించినటువంటి కృష్ణపక్షం నవల విన్నాం కదా. అది చాలా బాగుండింది కదా. ఇప్పుడు ఆ రచయిత గారు రచించినటువంటి నీలి విన్నాకు, ఇది ఒక సస్పెన్స్ క్రైమే కాకుండా సైకలాజికల్ థ్రిల్లర్ కూడా. ఈ నవల వచ్చేసి జూలై 31, 2020న సహరి అనే వీక్లీలో ప్రచురింపబడింది. ఇక మనం నవల్లోకి వెళ్దాం. వడివడిగా ప్రవహిస్తోంది బాగ్మతి నది. కాఠ్మండ్లోని బాగ్మతి హిందువులకు బౌద్ధులకు కూడా చాలా పవిత్రమైనది. పశుపతినాథ్ మందిరం దగ్గరలో బాగ్మతి నదికి ఇరువైపులా గట్టల వెంబడి అనేక చిన్న చిన్న మండపాలు నిర్మించబడి ఉన్నాయి. అవి బౌద్ధులకు హిందువులకు విశ్రాంతి స్థలాలుగాను, జపాలు, పితృ కార్యక్రమాలు చేయటానికి అనువుగాను నిర్మింపబడ్డాయి. నదిలో స్నానం చేయటానికి ఘాట్లు ఉన్నాయి. విశాలమైన మెట్ల నది లోపలికి దారి తీస్తున్నాయి. మరీ ముందుకు వెళ్లకుండా అడ్డంగా బలమైన ఇనుప గొలుసులతో హద్దులు కట్టి ఉన్నాయి. దగ్గరగా ఇనుప స్తంభాలు కూడా పాతి ఉన్నాయి. స్నానం చేసేటప్పుడు, నదిలో మునక వేసేటప్పుడు ప్రమాదవశాత్తున జారిపడిపోకుండా పట్టుకోవటానికి వీలుగా ఉన్నాయవి. అక్కడక్కడ నది ఒడ్డున సమతల ప్రదేశం ఉంది. కొండరాళ్లతో చదునుగా చేసి ఉన్న అరుగులు ఉన్నాయి. వాటిపైన పిండ ప్రదానాలు జరుగుతున్నాయి. ఒకచోట ఒక శవాన్ని పెట్టి అపరకర్మలు చేస్తున్నారు. బంధువులు తెల్లటి వస్త్రాలు ధరించి అక్కడ కూర్చొని ఉన్నారు. అక్కడి ఆచారం ప్రకారం అంత్యక్రియలకు ముందుగా పార్థివ శరీరాన్ని బాగ్మతి నదిలో 3 సార్లు ముంచి తీస్తారు. అలా చేస్తే జీవుడికి సద్గతి కలుగుతుందని వారి నమ్మిక. ఆ చోటికి దగ్గరలోనే పశుపతినాథ ఆలయం ఉంది. ఆలయం గోడలపైన నేపాలీలు శుభచిహ్నంగా భావించే నేత్రం ఉంది. ఆ ప్రాంతమంతా టూరిస్టులతో సందడిగా ఉంది. భారతదేశం నుంచి వచ్చే టూరిస్టుల సంఖ్య మిగిలిన టూరిస్టుల సంఖ్య కంటే ఎక్కువగా ఉంది. అక్కడ భారత్ కరెన్సీ చెల్లుబాటు అవుతుంది. హిందీ అర్థం చేసుకుంటారు, మాట్లాడతారు. అంతేకాదు తెలుగు, మలయాళం మాట్లాడేవారు కూడా ఉంటారు. అక్కడికి వచ్చే వాళ్ళలో చాలామంది తాంత్రిక విద్యలు అభ్యసించడానికి నేపాల్ వస్తుంటారు. అలా వచ్చే వాళ్ళలో తెలుగువారి తర్వాతి స్థానం మలయాళీలదే. బోర్డర్ల నుంచి వచ్చే వాళ్ళలో హిందీ మాట్లాడే ఉత్తర భారతీయులు కూడా ఎక్కువగానే ఉంటారు. చాలామంది ఏదో ఒక విద్యను అభ్యసించి దానితో జీవనోపాధిగా ఏర్పరచుకొని భారత్లో చోటామోటా బాబా అవతారం ఎత్తుతుంటారు. అటువంటి వాళ్ళు కూడా అప్పుడప్పుడు రీఛార్జ్ చేసుకోవడానికి నేపాల్ వస్తూ ఉంటారు. కనీసం ఒక్కసారైనా పశుపతినాథ్ ఆలయం దర్శిస్తారు. అక్కడ మహాదేవుని ఆశీస్సులు తీసుకొని కొండలలో ఉన్న తమ తాంత్రిక గురువులను సేవిస్తారు. టూరిస్టులను ఆకర్షించడానికి అక్కడి వాళ్ళు రకరకాల వస్త్రధారణతో వివిధ వస్తువులను అమ్ముతూ తిరుగుతుంటారు. వాళ్ళు చాలా వరకు నేపాలీయులే. కానీ వారిలో ఒక అమ్మాయి చూడటానికి తెలుగు అమ్మాయిలా ఉంది. ఆమె టూరిస్టులకు పర్సులు అమ్ముతుంది. చాలా కలర్ఫుల్గా ఉన్నాయి. రంగురంగుల పర్సులు విభిన్నమైన డిజైన్లతో ఉన్నాయి. వాటిని అమ్మాయిలకు అమ్మటం లేదామె. ఒంటరిగా కానీ గుంపులుగా కానీ తిరుగుతున్న మగవాళ్ళ దగ్గరకు వెళ్ళి గిఫ్ట్గా తీసుకుని వెళ్ళటానికి అద్భుతమైన ఐటమ్స్ అని చెబుతోంది. ఒక పక్క పెద్ద పెద్ద వరండాలు ఉన్నాయి. అక్కడ కూర్చొని ఉన్న ఒక టూరిస్ట్ గ్రూపు వైపు నడిచిందామె. అందులో సిగరెట్ కాలుస్తూ తన ఫ్రెండ్స్తో మాట్లాడుతున్న ఒక వ్యక్తి దగ్గరకు వెళ్ళింది. చాలా స్టైలిష్గా ఉన్నాడతను. ఆమెను చూసి అట్రాక్ట్ అయ్యాడు. గిఫ్ట్ ఐటమ్స్ కావాలా? చాలా బాగుంటాయి. హిందీలో మాట్లాడుతూ తన చేతులకు తగిలించుకున్న పర్సులను చూపించింది. ఆమె ముఖంలోకి చూసి ఆమె అందానికి ఆశ్చర్యపోయాడతను. ఏంటవి అన్నాడు. లేడీస్ పర్సులు అంది. అవేనా, ఇంకేమీ లేవా అడిగాడు కోరికతో ఆమెను చూస్తూ. అతని చూపులు ఆమె శరీరాన్ని ఆపగా తడిమేస్తున్నాయి. అతని చూపులకు ఆమె పెద్దగా రియాక్ట్ కాలేదు. తన బిజినెస్ చక్కగా జరిగితే అంతే చాలు అనుకున్నట్లుంది ఆమె చూపు. ప్రతిరోజు వందలాది టూరిస్టులను చూస్తుంటారు. వాళ్ళలో రకరకాల మనస్తత్వాలు, అనేక విధాల ప్రవర్తనలు, సంస్కారాలు కనిపిస్తూ ఉంటాయి. ఆత్మరక్షణ ఎలా చేసుకోవాలో వారికి బాగానే తెలుసు. ఎవరిని తమను తాకనివ్వరు. ఇంకా బ్యాగ్లో ఉన్నాయి అంది తన భుజానికి తగిలించుకున్న పెద్ద సంచిని చూపిస్తూ. అటు ఇటు చూశాడు. ఎక్కడైనా ఏకాంతం దొరుకుతుందేమో అన్నట్లు. ఒక పక్కగా అతనికి అనువైన జాగా కనిపించింది. అది ఒక పురాతన భవనం. అక్కడ ఎవరూ లేరు. అటుగా ఒక చిన్న పిట్ట కూడా ఉంది. అటు ఇటు వెళ్తే కాస్త ఏకాంతం దొరకవచ్చు. మనసులోనే ఒక ప్రణాళిక అత్యవసరంగా తయారు చేసుకున్నాడు. రా, అక్కడ కూర్చొని చూద్దాం. నాకు చాలా ఐటమ్స్ కావాలి
నాకు నచ్చిన వాటికి నువ్వు ఎంత అడిగినా ఇస్తాను అంటూ ఆమెను ఆశపెట్టి అటు దారి తీశాడు. కసాయి వెంట గొర్రె నడిచినట్లుగా కనిపించింది అతని వెంట ఆమె వెళ్తూ ఉంటే. ఆ భవనం ప్రధాన ద్వారం లాక్ చేసి ఉంది. దాని చుట్టూ ఉన్న వరండాకు చిన్న పిట్టగోడ ఉంది. మెట్లపైన 2 ఊర కుక్కలు విశ్రాంతి తీసుకుంటున్నాయి. అతను మెట్లెక్కి వస్తూ ఉంటే ఆ కుక్కలు లేచి దూరంగా వెళ్ళిపోయాయి. మెట్లపైన ఒక పక్కగా కూర్చుని అటూ ఇటూ ఉన్న వరండా వైపు చూశాడు. దుమ్ము ధూళితో నిండి ఉంది. కానీ ఎవరూ చూడకుండా ఉండే అవకాశం కూడా ఉంది. తన వెంట వస్తున్న ఆ అమ్మాయిని పిలిచి తన పక్కనే మెట్లపైన కూర్చోమని చెప్పాడు. ఆమె ఎలాంటి అనుమానం లేకుండా వచ్చి అతనికి కొంచెం పక్కగా కూర్చుంది. చూపించు నీ సరుకు అన్నాడు స్టైల్గా నవ్వుతూ. ఆమె తన దగ్గర ఉన్న పర్సులు ఒక్కొక్కటి అతని చేతికి అందించింది. వాటన్నింటినీ ఒక్కొక్కటి చూసి ఇంకా మంచివి కావాలి, ఇంకా చూపించు అన్నాడు. ఆమె బ్యాగ్ తీయబోతూ ఉంటే తన జేబులో నుంచి 2 కరెన్సీ నోట్లను తీసి ఒక్కసారి ఆమెకు కనబడేటట్టు లెక్క పెట్టుకొని నువ్వెంత అడిగినా ఇస్తా అన్నాడు. ఇంకా కొత్త బ్యాగులు ఉన్నాయి, మీరు చూడండి, తప్పకుండా నచ్చుతాయి మీకు అంది. ఆ అమ్మాయి తన భుజానికి ఉన్న బ్యాగ్ తీసి మెట్ల మీద తమిద్దరి మధ్య పెడుతూ అలా పక్కన కూర్చుని చూద్దాం అన్నాడు అతను. ఆమె ఏమీ మాట్లాడకుండా అతని వైపు చూసింది నిరాసక్తంగా. ఆమె మౌనాన్ని తనకు అనుకూలంగా తీసుకుని తాను లేచి ఆమె చెయ్యి పట్టుకుని లేపాడు. ఆమె లేచి నించుంది. ఆమె చెయ్యి వదలకుండా వరండాలోకి దారి తీశాడు. ఆమె కింద ఉన్న బ్యాగ్ను మరో చేత్తో ఎత్తి తీసుకుని అతని వెంట వెళ్ళింది. కొంచెంసేపు తర్వాత ఆమె తన భుజానికి ఉన్న బ్యాగ్ను తీసుకుని మెట్లు దిగుతూ కనిపించింది. ఆమె ముఖంలో అలసట కనిపించింది. ఈ సంఘటన జరిగిన వారం రోజుల తర్వాత ఒక సాయం సమయం. పక్షులు గూళ్లకు చేరుకుంటున్నాయి. పచ్చని చెట్లపైన వాలుతున్న పక్షులు కిలకిల రావాలుగా కోలాహలంగా వినవస్తున్నాయి. విశాలమైన ఆవరణలో అక్కడక్కడ మనుషులు తిరుగుతున్నారు. నీరెండ వాలుగా పడుతూ నీడలను పెంచుతోంది. అప్పుడప్పుడు సన్నగా విజిల్స్ వినవస్తున్నాయి. తోటలో పనిచేస్తున్న వాళ్ళు తమ తమ పనులు ముగించుకొని నీళ్ల పంపు దగ్గర కాళ్ళు చేతులు కడుక్కుంటున్నారు. కిటికీలోంచి ఇదంతా చూస్తున్న రంగారావు కుడి చేత్తో మీసం సవరించుకుంటూ తల వంచి తన ముందు ఉన్న చదరంగం బల్ల వైపు తీక్షణంగా చూశాడు. ఎన్నిసార్లు అలా చూసినా అంతకు మించి ఎత్తు కనబడకపోయేసరికి తన నల్ల గడిలోని తెల్ల గుర్రాన్ని ప్రత్యర్థి నల్ల ఏనుగు మీదకు ఉరికించాడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తాడు దాసు అనుకున్నాడు. రంగారావు ఎదురుగా కూర్చొని ఉన్న దాసు తన తెల్లటి గడ్డాన్ని ఒకసారి నిమురుకుని మంత్రి ముందు ఉన్న తన శకటాన్ని రంగారావు గుర్రానికి పక్కలో బల్లెల్లా పెట్టి తెరిచి రాజు అన్నాడు. అతని కళ్ళు మిలమిరా మెరుస్తున్నాయి. తల చాలా వరకు పండిపోయి ఉంది. దట్టమైన కనుబొమ్మలు అక్కడక్కడ పండిపోయి ఉన్నాయి. అది వయసుతో కాక అతను అనుభవించిన జీవిత సాంద్రతకు ఒక గుర్తుగా ఉంది. గిరజాల జుట్టు సింహం జూలులా మెడ వరకు వేలాడుతుంది. అతని పెదవులు నవ్వుతున్నాయో లేదో చెప్పడం చాలా కష్టం. అవి బాగా పెరిగిన మీసాలు గడ్డంతో కప్పబడి ఉన్నాయి. రంగారావు ఆ జైలుకి ఇన్ఛార్జ్గా వచ్చి సంవత్సరం అవుతుంది. దాసు ఆ జైల్లో చాలా ఏళ్లుగా ఉంటున్నాడు. అతడు ఒక దారుణమైన కుట్ర దోపిడీ కేసులో 20 ఏళ్ల ఖైదు శిక్ష అనుభవిస్తున్నాడు. ఆ కేసులో బ్యాంక్ చీఫ్ మేనేజర్ దుర్మరణం పాలవటం, అపహరింపబడిన 50 కోట్ల సొమ్ము వివరాలు తెలియకపోవటం వంటి కారణాల వల్ల దాసుపై కేసు నిరూపించబడింది. దాసు నేరం ఒప్పుకోవటం వల్ల అతనికి మరణశిక్ష తప్పిందని అనుకుంటూ ఉంటారు ఆ జైలులోని ఇతర ఖైదీలు, పోలీసులును. రంగారావుకి చదరంగం ఆట అంటే పిచ్చి ఆసక్తి. ఎక్కడికి వెళ్ళినా అక్కడ బాగా ఆడే ఆటగాళ్లను పరిచయం చేసుకుంటూ ఉంటాడు. ఇక్కడకు వచ్చిన కొద్ది రోజులకే అతనికి ఎలా తెలిసిందో కానీ దాసుని పిలిపించి చెస్ ఆడమన్నాడు. దాస్ ముందు ఒప్పుకోలేదు. ఎప్పుడో ఆడిన ఆట ఇప్పుడు ఆడలేను అన్నా వినకుండా పట్టుబట్టి ఆడించాడు. అప్పటి నుంచి రోజుకోసారైనా కూర్చుంటారు. ఇంతకీ దాసును ఆడించగలిగాడు కానీ ఓడించలేకపోయాడు రంగారావు. వాళ్ళిద్దరూ ఆడుతున్నంతసేపు అక్కడ వాతావరణం యుద్ధరంగం కంటే బీభత్సంగా మారిపోతుంది. వారి వారి పనుల్లో ఉన్నట్లుండి ఎదుటి వ్యక్తి చేసిన ఎత్తుకి గుర్రంపై వచ్చి పక్కలో బల్లెం గుచ్చినట్లో, ఏనుగు తొండంలో పట్టి లాగేసి కొట్టి కాలితో తొక్కేసినట్లు అనిపిస్తుంది. ఉన్నట్లుండి మంత్రి చిక్కుల్లో పడ్డట్లయి ఉక్కిరిబిక్కిరి అవుతాడు. అంతలోనే తెప్పరిల్లి అవతలి రాజుకు ఎసురు పెట్టి వెంట్రుక వాసిలో తప్పించుకుంటారు. రంగారావుకి ఆట ఆడడం వల్ల కలిగే ఆనందం మాత్రమే కాక దాని తర్వాత ఆటను విశ్లేషిస్తూ దాసు చెప్పే మాటలు ఆనిముత్యాల్లా అనిపించి ఆకర్షిస్తుంటాయి. ఆ మాటలు తన ఆటకు పదును పెంచుకోవటానికి పనికి వస్తాయి అని నమ్ముతూ ఉంటాడు అతను. వాటిని సూత్రాలుగా సంక్షిప్తంగా ఒక నోటు బుక్లో రాసుకుంటూ ఉంటాడు.
బయట వాతావరణం ఎండ వేడి తగ్గి చల్లగా మారిన జైలర్ రంగారావు గది మాత్రం అంతకంతకు వేడెక్కుతూనే ఉంది. ఒక్క ఎత్తుతో 2 పనులు చేస్తూ దాసు తెరిచి రాజు అనగానే ఒళ్ళంతా చల్లబడిపోయింది రంగారావుకి. ఒకవైపు తను రాజును రక్షించుకునే ప్రయత్నం చేస్తూ ఉండగా దాసు తనకు పెద్ద నష్టం కలిగించబోతున్నాడని అర్థమైంది. ఆలోచించి గుర్రాన్ని కోల్పోవడం తప్పనిసరిని గ్రహించాడు రంగారావు. చివరకు నష్టాన్ని వీలున్నంతవరకు తగ్గించుకోవటంలో ప్రయత్నంగా ఏనుగును తెచ్చి రాజుపై దాడికి అడ్డంగా ఉంచాడు. నల్ల పావులతో ఆడుతున్న దాసు ఒక్కసారికి ముఖమెత్తి రంగారావు వైపు చూసి తన నల్ల శకటంతో నల్లగడిలో ఉన్న మంత్రిని కొట్టేశాడు. అప్పటి వరకు దాసు శకటంలో ఉన్న గుర్రాన్ని మాత్రమే అటాక్ చేస్తుందనుకున్న రంగారావు 2 చేతులు తీసి నెత్తిన పెట్టుకున్నాడు. కుర్చీలో సర్దు కూర్చున్నాడు దాసు. ఆటలో కీలకమైన మలుపు. ప్రత్యర్థికి తీవ్ర నష్టం కలిగించాడు. ఇక గెలుపు దిశలో కొన్ని ఎత్తులు పడతాయి కానీ గెలుపు తథ్యం. రంగారావు టేబుల్ పైన మొబైల్ మోగింది. గట్టిగా నిట్టూర్చి ఫోన్ అందుకుని స్క్రీన్ పైన ఫ్లాష్ అవుతున్న పేరు చూసి కాల్ ఆన్సర్ చేశాడు. హలో అంటూ. అవతల మాటలు విని అలాగే బయలుదేరతాను అని కాల్ కట్ చేశాడు. దాసు అభావంగా చూస్తున్నాడు కిటికీలో నుంచి. రంగారావు ఒక్కసారి దక్కాడు. దాసు తల తిప్పి అతని వైపు చూశాడు. దాసు, ఏదో ఆలోచనలో ఉండి నా మంత్రికి నువ్వు ఎసురు పెట్టడం చూసుకోలేదు. అయినా ఈ ఆట కూడా నువ్వే గెలిచావనుకో, ఏం చేస్తావు అన్నాడు రంగారావు. అలాగే అన్నాడు దాసు లేచి నిల్చుంటూ. చెప్పు దాసు, ఈరోజు ఆట గురించి ఏమంటావు అన్నాడు రంగారావు టేబుల్ సొరగు లాగి దానిలో ఉన్న ఒక కవర్ తీసి కోటు జేబులో పెట్టుకుంటూ. నల్ల శకటాన్ని మీరు గమనించుకోలేదు అన్నాడు దాసు. అవును, నా దృష్టి ఎందుకు అట్టుపోలేదు? కాస్త ఆశ్చర్యంగా స్వాగతంగా అన్నాడు రంగారావు. చదరంగం ఆట బోర్డు మీద ఆడినట్లు కనిపిస్తుంది కానీ ఇద్దరి ఆటగాళ్ల మనసులో జరుగుతుంది. అందులో వాళ్ళు వాడే అనేక అస్త్రాలతో దృష్టి మరలించటం ఒక ముఖ్యమైన అస్త్రం అన్నాడు దాసు. ఓహో అంటూ మౌనంగా ఉండిపోయాడు. కళ్ళు మూసి జల్ల కొట్టు అనేవాళ్ళు చిన్నతనంలో, అలాగేనంటావా అన్నాడు నవ్వుతూ. దాస్ కూడా నవ్వినట్లున్నాడు. అతని కళ్ళు మిలమిలలాడాయి. అవును అంతే, ఎంత బాగా దృష్టి మరలించగలిగితే అంత ప్రత్యర్థిని దెబ్బతీయొచ్చు అన్నాడు. ఓకే థ్యాంక్స్ దాసు అంటూ గదిలోంచి బయటకు నడిచాడు రంగారావు. దాసు తను ఉండే బోరక్స్ వైపు మెల్లగా నడుచుకుంటూ వెళ్ళాడు తల వంచుకుని. నడుస్తున్న దాసు మనసులో మెదిలే ఆలోచనలు ఎలాంటివో అతని నడక చూసినా అతని ముఖంలో కదిలే క్రీనీడలు చూసినా ఎవ్వరికీ తెలిసే అవకాశం లేదు. మరుసటి రోజు ఎప్పటిలాగే సూర్యోదయం అయింది. కాస్త చలిగా ఉన్న పెద్దగా మంచు కురవటం వల్ల సూర్యరశ్మి బాగానే పడుతోంది. 4వ అంతస్తులో ఉన్న ఆ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లో అపర్ణ లేచి స్నానం చేసి దేవుడి పటం ముందు ఒక అగరబత్తి వెలిగించి దండం పెట్టుకుని తన పక్క రూమ్లో ఉన్న నీలిమ నిద్ర లేచిందా లేదా అని ఒకసారి చూసింది. నీలిమ తలపైన ముసుగు కప్పి నిద్రపోతుంది. టైం చూసింది అపర్ణ. 8:30 కావస్తుంది. ఇకనైనా లేవకపోతే ఆమెకు ఆ రోజు ఆబ్సెంట్ పడే అవకాశం ఉందని భయపడి నీలిమను నిద్రలేపటానికి వెళ్ళింది. నీలిమ లేలే, బాగా లేట్ అయింది అంటూ ఆమె కప్పుకున్న కంఫర్టర్ ముఖం పైనుంచి తప్పించి చూసింది. ఆమె ముఖం చూసి ఆశ్చర్యపోయి మళ్ళీ ఇది రాత్రి ఎక్కడికో వెళ్ళినట్లుంది అనుకుంది తనలో తాను. హేయ్ నిన్నే నీలిమ, ఎక్కడికి వెళ్ళావు? గట్టిగా కుదుపుతూ ఎక్కడికి వెళ్ళావే నిన్న రాత్రి అడిగింది అపర్ణ. అబ్బా ఉండవే, మంచి నిద్ర పాడు చేస్తావు ఎప్పుడు అంటూ మళ్ళీ కంఫర్టర్ని ముఖంపైకి లాక్కుంది నీలిమ. ఇలాగైతే నీ ఉద్యోగం ఊడటం ఖాయం అంది అపర్ణ చిరాకుగా. అబ్బబ్బా, ప్రశాంతంగా నిద్రపోనివని రూమ్మేట్నిచ్చాడు నాకు ఆ దేవుడు అంటూ విసుగ్గా లేచి కూర్చుంది నీలిమ. తన ఒంటిపైన ఉన్న నైటీని సర్దుకుని లేచింది. అపర్ణ, నేను రాత్రి ఎక్కడికైనా వెళ్ళానా అడిగింది నీలిమ కళ్ళు పెద్దవి చేసి భయంగా చూస్తూ. నాకు ఇదే పని, నువ్వు రాత్రులు ఎక్కడికి వెళ్తుంటావో కనిపెట్టుకుని చూడటానికి. వేరే మనుషులను పెట్టుకోవాలి నువ్వు, నా వల్ల కాదు నీకు కాపలా కాయటానికి. నిన్న 6 గంటలకి నీ గదిలోకి వెళ్ళి తలుపు వేసుకున్నావు, డిన్నర్ కూడా చేయలేదు. మరి ఏ రాత్రప్పుడైనా లేచి వెళ్ళావో లేదో నాకు ఎలా తెలుస్తుంది చెప్పు అంది అపర్ణ. అబ్బా ఇప్పుడెలా? నా వల్ల జరగరానిది ఏమైనా జరిగితే భయంగా అంది నీలిమ. అందుకే నీకు కొన్ని 100 సార్లు చెప్పాను, ఎవరైనా మంచి సైకోథెరపిస్ట్ ఉంటే చూపించుకో అని. కానీ నువ్వు వింటావా అంది అపర్ణ తన బ్యాగ్ సర్దుకుంటూ. తల వంచుకుని బాత్రూంలోకి వెళ్ళింది నీలిమ. బాత్రూమ్ అద్దంలోకి చూసి గబుక్కున వెనక్కి తిరిగి వచ్చేసింది. ఏమైంది అంది అపర్ణ. నా ముఖానికి ఈ మేకప్ ఏమిటి? నా వల్ల ఏమైనా జరగరానిది జరిగిందంటావా అమాయకంగా భయంగా అడిగింది. ఆమె నిజం చెప్తుందా లేక తనను ఒక వెర్రి పీనుగను చేసి ఆడుకుంటుందా అనుకుంది అపర్ణ.
ఈ మధ్య ఇవి ఎక్కువయ్యాయి నీకు. నేపాల్ టూర్ నుంచి వచ్చిన తర్వాత చాలా వింతగా ప్రవర్తిస్తున్నావు నువ్వు. పోనీ ఎవరికైనా చూపించుకో అంటే వినవు అంది అపర్ణ విసుగ్గా. గబగబా తయారయ్యి బయటకు వచ్చింది నీలిమ. ఆమె బయటకు వచ్చి బట్టలు మార్చుకునేసరికి ఒక గ్లాసులో పాలు, బ్రెడ్ టోస్ట్ డైనింగ్ టేబుల్ మీద ఉంచి అసహనంగా చూస్తూ కూర్చుని ఉంది అపర్ణ. స్నేహితురాలి వైపు కృతజ్ఞతగా చూస్తూ పాలు తాగేసి టోస్ట్ని చేత్తో పట్టుకుని పదపద లిఫ్ట్లోనే తినేస్తానులే అంటూ బయటకు దారితీసింది నీలిమ. ఒక చేత్తో తన బ్యాగ్ అందుకుని భుజానకు తగిలించుకుంటూ పర్వాలేదు స్థిమితంగా తిను అంటున్న అపర్ణ మాట వినిపించుకోకుండా బయటకు నడిచింది నీలిమ. ఇది భలే తిక్కది అనుకుంది అపర్ణ. ఫ్లాట్కి తాళం వేసి తన బ్యాగ్లో వేసుకుంది అపర్ణ. లిఫ్ట్ ఆపి అక్కడ వెయిట్ చేస్తున్న నీలిమని చూసి హడావిడిగా నడిచింది. ఆమె వచ్చేలోపు టోస్ట్ తినటం మొదలుపెట్టింది నీలిమ. లిఫ్ట్లో వెళ్తున్నప్పుడు వాళ్ళిద్దరూ మాత్రమే ఉండటంతో మరోసారి సైకోథెరపిస్ట్ను కలపమని చెప్పింది అపర్ణ. సరే సరే అంటూ తల ఊపింది నీలిమ. లిఫ్ట్లో నుంచి బయటకు వస్తూ అక్కడ కనపడ్డ వాచ్మెన్ని, ఏం రామయ్య, ఏంటి ఈరోజు న్యూస్ అడిగింది. బాగుంది. కాస్త పొద్దున్నే లేచి పేపర్ చదవటమో టీవీ చూడటమో చేస్తే ఇలా రామయ్య చెప్పవయ్యా అంటూ తిరగాల్సిన పని లేదు కదా అంది అపర్ణ గొనుక్కుంటున్నట్లు. ఏముంది అమ్మా, ఎవరో వివేక్ రాజ్ అంట, చాలా డబ్బున్నవాడంట, నిన్న రాత్రి ఎవరో హత్య చేశారంట అన్నాడు రామయ్య. అయ్యో అంది నీలిమ. వీడొకడు శుభమా అని బ్యాంక్కి వెళ్తుంటే హత్యలు, మానభంగాలు అంటూ అశుభవార్తలు తెచ్చి చెప్తాడు. ఇది అడగటము బాగుంది, వీడు చెప్పడము బాగుంది అనుకుంది అపర్ణ మళ్ళీ నీలిమను రామయ్యను తిట్టుకుంటూ. నీలిమ స్కూటీ తీసి హెల్మెట్ పెట్టుకుని అపర్ణకు మరో హెల్మెట్ ఇచ్చింది. అవి పెట్టుకుని ఇద్దరు స్కూటీపై కూర్చున్నారు. నీలిమ స్కూటీ డ్రైవ్ చేస్తూ నీటుగా సాగిపోయింది తమ బ్యాంక్ వైపు. వివేక్ రాజ్ గెస్ట్ హౌస్లో 3-4 ఉన్నాయి. సిటీలోని ప్రముఖ స్థలాలలో అయితే తన స్వంతానికి వాడుకునేది మాత్రం సిటీకి అవుట్స్కట్లో ఉంది. ఆ బిల్డింగ్ చుట్టూ 10 అడుగుల ఎత్తైన ప్రహరీ ఉంది. లోపలికి రావటానికి కానీ బయటకు వెళ్ళటానికి కానీ ఒకటే గేటు ఉంది. దాని దగ్గర సెక్యూరిటీ గార్డ్ 24 గంటలు ఉంటాడు. అది విశాలమైన భవంతి. గెస్ట్ హౌస్లో పనిచేసే సిబ్బందికి క్వార్టర్స్ బిల్డింగ్ వెనుక వైపు ఉన్నాయి. ప్రహరీ గోడ పైన ఎలక్ట్రిక్ ఫెన్సింగ్ ఉంది. ప్రతిరోజు గేటు మూసి ఉంటుంది, కానీ ఈరోజు అది బార్లా తెరిచి ఉంది. మీడియా వాళ్లతోనూ పోలీస్ వాహనాలతోనూ మోహన్ దేవ్ అనుకూల వాహనాలతోనూ అక్కడ చుట్టుపక్కల అంతా నిండి ఉంది. అడిషనల్ కమిషనర్ అజయ్ అక్కడ ఉన్నారు. ఉదయాన్నే పోలీస్ కంట్రోల్ రూమ్కి సంఘటన గురించి సమాచారం రాగానే డీసీని అలర్ట్ చేసి కమిషనర్కి చెప్పి తను స్వయంగా అక్కడికి వచ్చాడు అజయ్. అతనితో పాటు ఆ జోన్ డీసీపీ, ఏసీపీలు కూడా వచ్చారు. ఏసీపీ క్రాంతివర్మ కూడా అక్కడ ఉన్నారు. క్లూస్ టీం వాళ్ళు వచ్చి అన్ని క్లూస్ సేకరిస్తున్నారు. వివేక్ శవం బెడ్రూమ్లో ఉంది. అజయ్, క్రాంతి వర్మ బెడ్రూమ్లో నుంచుని సీన్ మొత్తం పరిశీలిస్తున్నారు. ఆ ఏరియా సిఐ యాదవ్ వచ్చి అక్కడ పని వాళ్ళనందరినీ ఒక చోట నుంచోబెడుతున్నారు. వారి పేర్లు, వివరాలు డీటెయిల్గా నోట్ చేసుకుంటున్నారు ఒక ఎస్ఐ. వివేక్ శరీరంపై షాట్ తప్ప మరో ఆచ్ఛాదన లేదు. అతని ముఖంలో బాధ కానీ పెనుగులాట కానీ ఏమీ లేదు. శరీరంపై ఒక చిన్న గాయం కూడా లేదు. కొన్ని గంటల వరకు హుషారుగా తిరిగిన మనిషి, అంత ఆరోగ్యంగా ఉన్నవాడు అంత హఠాత్తుగా చనిపోవడం ఏమిటి? ఇది సహజమైన మరణంలా అనిపించట్లేదు అనుకున్నాడు అజయ్. యాదవ్ అని పిలిచాడు. ఎస్ సార్ అంటూ వచ్చాడు సిఐ యాదవ్. ఏమైనా తెలిసిందా అడిగాడు క్రాంతివర్మ. సార్, వివేక్ గారు రాత్రి 11:30, 11:45 మధ్య ఇక్కడకు వచ్చారని సెక్యూరిటీ గార్డ్, గెస్ట్ హౌస్ వంటవాడు చెప్తున్నారు సార్. అది సరే, వివేక్తో పాటు ఎవరైనా వచ్చారా అడిగాడు క్రాంతి అసహనంగా. కనుక్కోలేదు సార్, అడగమంటారా? అక్కర్లేదు, నేను అడుగుతాను. నువ్వు వాళ్ళిద్దరినీ ఒకరి తర్వాత ఒకరిని పంపించు అన్నాడు. క్రాంతి బెడ్రూమ్ పక్కన ఉన్న హాల్లోకి నడుస్తూ క్లూస్ టీం బెడ్రూమ్ నిండా ఫోటోలు తీస్తూ అంగుళం పరిశీలిస్తూ తిరుగుతున్నారు. వారి పనికి అడ్డం ఎందుకని అజయ్ అక్కడి నుంచి తప్పుకున్నాడు. బాడీ పొజిషన్ మార్క్ చేశారు క్లూస్ టీం. వారి పరిశీలన అనంతరం బాడీని పోస్ట్ మార్టం నిమిత్తం తీసుకెళ్లడానికి మెడికల్ టీం వచ్చారు. మోహన్ దేవ్ గంభీరంగా కూర్చుని ఉన్నాడు హాల్లోని ఒక సోఫాలో. అతని అనుచరులు, ప్రైవేట్ సెక్యూరిటీ హెడ్ అందరూ తలలు వాల్చుకొని గంభీరంగా నించున్నారు. క్రాంతివర్మ ఆ హాల్లో నుంచి బయటకు నడిచి పక్కనున్న బాల్కనీలోకి వెళ్ళాడు. బాడీని పోస్ట్మార్టంకి తీసుకువెళ్ళటానికి మోహన్ దేవ్ ఒప్పుకుంటాడో లేదో అనుకున్నాడు అజయ్. సిఐ వెళ్ళి సెక్యూరిటీ హెడ్కి చెప్పాడు పోస్ట్మార్టం విషయం. అతను వెళ్ళి మోహన్ దేవ్కి విషయం చెప్పాడు. కొద్దిసేపు మోహన్ దేవ్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాడు సెక్యూరిటీ హెడ్. వాళ్ళ మాటలు సన్నగా వినబడుతూనే ఉన్నాయి అజయ్కి.
పోస్ట్మార్టం వల్ల వివేక్ మర్డర్ చేసింది ఎవరు అనే విషయం తెలుసుకోవటానికి అవకాశం ఉంటుందా లేదా అనేది మోహన్ దేవ్కు వచ్చిన సందేహం. అప్పటి వరకు దొరికిన క్లూస్ పెద్దగా చెప్పుకునేంతగా లేవని, పోస్ట్మార్టం జరిగితే వివేక్ మరణం ఎలా జరిగిందో అన్నది పోలీసుల రీకన్స్ట్రక్షన్ చేయగలరని, దానివల్ల హంతకుని పట్టుకోవటానికి అవకాశం మెరుగవుతుందని విశదీకరించాడు సెక్యూరిటీ హెడ్. చివరికి సరే అన్నాడు మోహన్ దేవ్. క్రాంతివర్మ దగ్గరకు సెక్యూరిటీ గార్డ్ని పంపించాడు సిఐ. మరో వంక బాడీని అంబులెన్స్లోకి ఎక్కించడానికి ఏర్పాట్లు చేశారు. అతని బాడీని పూర్తిగా కవర్ చేశారు. కవర్ తొలగించమని మీడియా వాళ్ళు చేసిన విజ్ఞప్తిని పెడచెవిన పెట్టాడు. తన దగ్గరకు వచ్చిన సెక్యూరిటీ గార్డ్ని పరిశీలనగా చూశాడు క్రాంతివర్మ. 45 ఏళ్ళు ఉంటాయి. చామన ఛాయ, మిలిటరీ క్రాఫ్, ఫిట్నెస్ బాగానే మెయింటైన్ చేస్తున్నాడు. బహుశా ఎక్స్ సర్వీస్ మెన్ అయ్యుంటాడు అనిపించింది. నీ పేరు అడిగాడు క్రాంతి. ఖాదర్ వలి చెప్పాడు సెక్యూరిటీ గార్డ్. నీ డ్యూటీ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? నైట్ 10 to మార్నింగ్ 6 వరకు సార్ చెప్పాడు. వివేక్ సార్ ఎన్ని గంటలకు వచ్చారు అడిగాడు. 11:35కి సార్. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలవు అడిగాడు. సెక్యూరిటీ పోస్ట్లో లాగ్ బుక్ మెయింటైన్ చేస్తాం సార్. సరే. వివేక్ సార్తో పాటు ఎవరైనా ఉన్నారా అడిగాడు. సార్ పక్కన ఎవరో లేడీస్ ఉన్నారు సార్ చెప్పాడు. ఇది వరకు ఎప్పుడైనా ఆ లేడీస్ ఇక్కడకు వచ్చారా అడిగాడు. లేదు సార్, ఫస్ట్ టైం. ఆమె ఇక్కడ ఉందా అడిగాడు క్రాంతి. లేదు సార్, ఉదయం 5 గంటలకు కారులో వెళ్ళిపోయారు. నువ్వు ఎలా వెళ్ళనిచ్చావు అడిగాడు క్రాంతి కాస్త చిరాకుగా. అంటే సార్తో వచ్చిన లేడీస్ని మేమెవరం ఆపం సార్ చెప్పాడు ఖాదర్వలి. ఓకే, నువ్వు వెళ్ళు అన్నాడు క్రాంతి. గెస్ట్ హౌస్కి ఎవరో అమ్మాయిని వెంట పెట్టుకుని తీసుకువచ్చాడు వివేక్. తర్వాత ఉదయాన్నే ఆ అమ్మాయి ఒకతే వెళ్ళిపోయింది. కంట్రోల్ రూమ్కి కాల్ 8 గంటలకు వచ్చింది. అంటే ఆ అమ్మాయి గనక హత్య చేసి ఉంటే మాయమైపోవటానికి ఆమెకు 3 గంటల పైన సమయం ఉంది. ఇప్పుడు 10 అయ్యింది. అంటే నేరం చేసి మాయమైన ఆ మాయలేడి ఇప్పటికీ 5 గంటల వరకు ఎటువంటి ఇబ్బంది లేకుండా తన అంతర్ధాన ప్రక్రియను నిరాటంకంగా చేసిందన్నమాట. ఆమె రూపురేఖలు తెలియకుండా ఆమెను పట్టుకోవాలంటే ఇంపాసిబుల్. కానీ పోలీసింగ్ అలవాటు అయిన చర్య కాబట్టి సిఐని పిలిచాడు క్రాంతి. ఎస్ సార్ అన్నాడు యాదవ్ 2 క్షణాల్లో హాజరైపోతూ. నిన్న ఒక అమ్మాయి వివేక్తో పాటు ఇక్కడకు వచ్చింది. ఉదయాన్నే 5 గంటలకు ఆమె ఈ గెస్ట్ హౌస్ నుంచి వెళ్ళిపోయింది. ఖాదర్వలి దగ్గర లాగ్ బుక్లో ఆ కార్ నెంబర్ ఉంటుంది. తక్కిన వివరాలు అతన్ని అడిగి తెలుసుకుని సిటీ మొత్తం అలర్ట్ చేయించు. ఆ కార్ వేరబౌట్స్ నాకు అరగంటలో కావాలి. కంట్రోల్ రూమ్ని, సీసీటీవీ మానిటర్స్ నుంచి వెతుకులాట మొదలవ్వాలి. ఉదయం 5 నుంచి రికార్డింగ్స్ అన్నీ వెతికించాలి అన్నాడు క్రాంతి. ఎస్ సార్ అన్నాడు యాదవ్. సరే, నువ్వు ఈ పనిలో ఉండు, నా దగ్గరకు ఆ వంటవాడిని పంపించు అన్నాడు క్రాంతి. తన వైపు చూస్తున్న అజయ్ దగ్గరకు వెళ్ళి, ఎవరో అమ్మాయి ఇక్కడకు వచ్చింది సార్, ఉదయాన్నే వెళ్ళిపోయింది, ట్రేస్ చేస్తున్నాము అన్నాడు క్రాంతి లోగొంతుకతో. గుడ్. ఆ లీడ్ ఎట్టి పరిస్థితుల్లోనూ మన చేతి నుంచి జారిపోనీయకూడదు అన్నాడు అజయ్. ఎస్ సార్ అంటూ మళ్ళీ బాల్కనీలోకి వెళ్ళాడు క్రాంతి. అక్కడ వంటవాడు నించుని ఉన్నాడు. మనిషి సన్నగా ఉన్నాడు. 30 సంవత్సరాలు ఉండివచ్చు. కళ్ళు చురుకుగా ఉన్నాయి. సన్నగా ఉన్నాడు. ఫెయిర్గా ఉన్నాడు. వైట్ ప్యాంట్ పైన వైట్ హాఫ్ షర్ట్ వేసుకొని ఉన్నాడు. నీ పేరు అడిగాడు క్రాంతి. మురళీ సార్ చెప్పాడు వంటవాడు. నిన్న వివేక్ సార్తో పాటు వచ్చిన అమ్మాయిని నువ్వు చూసావా సూటిగా అడిగాడు క్రాంతి. చూశాను సార్. ఇది వరకు ఆమెను సార్తో చూసావా? లేదు సార్. ఆమెను మళ్ళీ చూస్తే గుర్తుపట్టగలవా అడిగాడు క్రాంతి. గుర్తుపట్టలేను సార్. ఎందుకని? మేడం గారు నేను చూసినప్పుడు అటువైపు తిరిగి ఉన్నారు. నాకు ఫేస్ కనపడలేదు సార్ చెప్పాడు. మరి ఇది వరకు ఎప్పుడూ చూడలేదని అన్నావు అన్నాడు క్రాంతి. అతని ముఖంలో ఎలాంటి భావం లేదు. అంటే సార్, ఈ మేడం లాంటి హైట్ కానీ పర్సనాలిటీ కానీ ఇది వరకు ఎవరిని చూసినా అనిపించలేదు సార్. కాస్త ఇబ్బందిగా అటు ఇటు కదులుతూ చెప్పాడు. సరే, రాత్రి నువ్వు సార్ వాళ్లకు ఏమైనా సర్వ్ చేసావా అడిగాడు. సార్ రాత్రి వచ్చాక డిన్నర్ సర్వ్ చేయమంటారా అని అడిగాను. వద్దన్నారు. మేడం గారు మిల్క్ కావాలన్నారు చెప్పాడు మలయాళి. నీతోనే చెప్పారా అడిగాడు యథాలాపంగా. లేదు సార్, మేడం సార్కి చెప్పారు, సార్ నాకు చెప్పారు అన్నాడు మురళి ఎలాంటి తొట్టుపాటు లేకుండా. సరే వెళ్ళు అన్నాడు క్రాంతి. మురళి వెళ్ళిపోయాడు. అతను చెప్పిన సమాచారాన్ని మన్నం చేసుకుంటూ అజయ్ దగ్గరికి వెళ్ళాడు క్రాంతి. ఎనీ బ్రేక్ త్రూ అడిగాడు అజయ్. కేసుని పరిష్కరించడానికి పనికి వచ్చే క్లూ ఏమీ తనకు లభించకపోవడంతో ఎలాంటి బ్రేక్ త్రూ లేదన్నట్టుగా అడ్డంగా తల ఊపాడు క్రాంతి. ఒక పక్కగా చూస్తే మోహన్ దాస్ చాలా సీరియస్గా తన మొబైల్లో ఎవరితో మాట్లాడుతూ ఉండడం కనిపించింది. ఆ రోజంతా
మీడియా వివేక్ రాజ్ హత్య మీదనే ఫోకస్ పెట్టింది. అనేక కథనాలను ప్రచారం చేసింది. మోహన్ దేవ్ ఇచ్చిన పార్టీ గురించి, ఆ పార్టీకి వచ్చిన పెద్దల గురించి, రాణి ప్రముఖుల గురించి కూడా వివరాలు ప్రసారం చేసింది. అంతేకాదు కార్పొరేట్ యుద్ధాల గురించి కూడా సమాచారం ఇచ్చింది. ప్రతిభా గ్రూప్ కంపెనీలకు పోటీగా నిలబడి క్రమేపీ కనుమరుగైపోయిన వివిధ కంపెనీల గురించి, వాటి అధినేతల గురించి, వారికి మోహన్ దేవ్తో ఉన్న ప్రబల శత్రుత్వం గురించి కథనాలు హోరెత్తించింది. ఒకే ఒక వ్యక్తి వివేక్ హత్య జరిగిన సందర్భంలో గెస్ట్ హౌస్లో ఉంది. ఆ వ్యక్తి ఆచూకీ తెలియకపోవటం వల్ల ఆమెని ప్రశ్నించడం వీలు పడలేదు. ఆమె తప్ప తక్కిన వాళ్ళందరినీ సునిశ్చితంగా పరిశీలించాడు క్రాంతి. వారిలో ఎవరికీ ఈ హత్య చేసే అవసరం కానీ మోటివ్ కానీ ఉన్నట్లు అనిపించలేదు. కానీ అందరినీ అనుమానిస్తూ వారి వేలిముద్రను తీసుకున్నాడు. క్రిమినల్ డేటాబేస్లో వారి గురించి సెర్చ్ చేయమని చెప్పాడు. అంతేకాదు వారి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ గురించి సెక్యూరిటీ హెడ్ని కూడా అడిగాడు. అతను చెప్పిన సమాధానం ప్రకారం ఆ గెస్ట్ హౌస్లోకి ఎంటర్ అయ్యి అక్కడ పని చేయాలంటే స్ట్రిక్ట్గా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఉంటుందని తెలిసింది. వాళ్ళు ఇచ్చిన ఫైళ్లలోని బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ను తమ వాళ్లను పెట్టి క్రాస్ వెరిఫై చేయమని చెప్పాడు. సాయంత్రం అయ్యింది. జైల్లో ఉన్న తన ఆఫీస్లో కూర్చొని రంగారావు బెల్ కొట్టి గార్డుని పిలిచాడు. లోపలికి వచ్చిన గార్డ్తో దాస్ని పిలవమని రమ్మన్నాడు. టేబుల్పై ఉన్న నోట్బుక్ తెరిచి వాటిలో రాసుకున్న ఆణిముత్యాల్లాంటి సూత్రాలను దాస్ చెప్పగా తనకు తోచినట్లుగా రాసుకున్న వాటిని ఒక్కొక్కటిగా చదవటం మొదలుపెట్టాడు. వాటిని చదువుతూ ఉంటే తన ఆలోచనలు మరింత పదునెక్కుతున్నట్టుగా అనిపించింది అతనికి. రంగారావు దాస్ని బాగా స్టడీ చేశాక అతనికి అర్థమైంది దాస్కి చదరంగం మీద నాలెడ్జీ పుస్తకాలు చదివితే వచ్చింది కాదు అని. అతను ఏదో పోరాటానికి తన మనసుని సిద్ధం చేసుకుంటున్నాడు అనిపిస్తుంది ఆ సూత్రాలను చూస్తుంటే. అనుక్షణం ఏదో పోరాటాన్ని మనసులో ఊహించుకుంటూ భవనమైన జగత్తులో కంటికి కనబడిన శత్రువుని ఎదుర్కోవటానికి సర్వేంద్రియాలను మనసుతో అనుసంధానం చేసి ఒక ప్రత్యేకమైన పద్ధతిలో నడవడానికి అతను ఏ విధమైన సాధన చేసి ఉంటాడో అనిపిస్తుంది రంగారావుకి. పోలీస్ ట్రైనింగ్లో అతను ఎంతో ఇంట్రెస్ట్గా నేర్చుకుని అధ్యయనం చేసిన క్రిమినల్ సైకాలజీ, జైల్లో ఉన్న కరుడుగట్టిన నేరస్తుల ప్రవర్తన, అన్యాయంగా కేసుల్లో ఇరుక్కుని జైళ్లలో మగ్గుతున్న అమాయకుల ప్రవర్తనల వంటి వాటి గురించి స్వయంగా అతను స్టడీ చేయటం వల్ల దాస్ గురించి అన్ని వివరాలు, రికార్డులను మళ్ళీ చదివి తెలుసుకున్నాడు రంగారావు. కానీ తెలుసుకోవాల్సింది ఇంకా ఎంతో ఉంది అనిపించింది. ఎందుకంటే దాసు అతనికి పూర్తిగా అర్థమై ఉంటే అతన్ని ఈజీగా ఓడించగలిగేవాడు రంగారావు. తన గది బయట అడుగుల శబ్దం విని దాస్ వస్తున్న విషయం గ్రహించి తాను చదువుతున్న నోట్బుక్ మూసి టేబుల్ సొరుగులో భద్రపరిచాడు రంగారావు. తలుపు దగ్గర నించుని చిన్నగా తగ్గాడు దాస్. రా దాసు పిలిచాడు రంగారావు. లోపలికి వచ్చి తనకు కేటాయించిన కుర్చీలో కూర్చున్నాడు. ఎదురుగా మరో కుర్చీ ఉంది. రెండింటి మధ్య ఒక చిన్న బల్ల, చదరంగం బోర్డు ఉంది. దానిపై బలాలు చక్కగా సర్ది ఉన్నాయి. 2 కుర్చీలకు పక్కగా 2 సైడ్ టేబుల్స్ ఉన్నాయి. వాళ్ళు ఆడుకుంటున్నప్పుడు వారికి టీ, బిస్కెట్లు అక్కడ తెచ్చి పెడతారు సిబ్బంది. కప్పులు ఖాళీ అయిపోతే 10 నిమిషాల వ్యవధిలో మళ్ళీ కొత్త కప్పులు, టీ తయారుగా ఉంటుంది. ఇద్దరికి టీ అంటే విపరీతమైన ఇష్టం. దానితో పాటు బ్రిటానియా బిస్కెట్లు కూడా ఉండాల్సిందే. దాస్ కూర్చున్నాక రంగారావు టేబుల్ దగ్గర నుంచి లేచి వచ్చి దాస్కి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు. బిస్కెట్లు తెచ్చిపెట్టాడు ఒక సార్జెంట్. ఒక రోజులో ఎన్ని మార్పులు అన్నాడు రంగారావు ఉపోద్ఘాతంగా. ఒక్కరోజు చాలా ఎక్కువ సమయం. ఏ నిమిషానికి ఏం జరుగుతుందో ఎవరు ఊహించదరు అన్నాడు ఒక కవి అన్నాడు దాసు. అవును, నువ్వు చెప్పింది నిజమే. కానీ ఒక్కొక్క రోజు కొన్ని సంవత్సరాలు ఏమీ జరగకుండానే వెళ్ళిపోతుంది. కానీ కొన్ని నిమిషాలు మాత్రం జీవితాన్నే కుదిపేస్తాయి అన్నాడు రంగారావు. నిజమే ఒప్పుకున్నాడు దాస్. రాజు ముందు ఉన్న పాన్ గడులు ముందుకు జరిపి దాస్, వివేక్ రాజ్ గురించి సంచలన వార్త విన్నావా అడిగాడు. విన్నాను అన్నాడు దాస్ పొడిగా. అంత హై సెక్యూరిటీలో ఉన్న ఒక వ్యక్తిని హత్య చేయటమే చాలా కష్టం అనుకుంటే అది హత్య అని నిరూపించడమే మరీ కష్టంగా ఉంది. అతని చావుకి కారణాలు సహజమైనవి కాకపోతే మరి ఏ కారణాల వల్ల అతను చనిపోయాడో తెలుసుకోవటమే ఒక పెద్ద సమస్య అయ్యింది. ఈ కేసు దర్యాప్తులో ఇప్పుడు ఆ కేసును సిబిఐకి ఇస్తామని అంటున్నారు అన్నాడు రంగారావు. మంత్రి వైపు ఉన్న గుర్రం తీసి శకటానికి 3వ గదిలో వేసి, చావుకి కారణం పాపం, అందులో ఆశ్చర్యం ఏముంటుంది? ఇంతవరకు మనిషి చేసిన కర్మలు అతన్ని వెంటాడుతూనే ఉంటాయి అన్నాడు. నీకు వివేక్ రాజ్ తెలుసా అడిగాడు. తెలియదు. నేను చెప్పిన సమాధానం ఎవరికైనా వర్తిస్తుంది, అందులోనూ ఇతరులను పీడించే వాళ్లకు ఇంకా బాగా వర్తిస్తుంది అన్నాడు దాస్. ఈ హత్య గురించి నీ అభిప్రాయం ఏమిటి అన్నాడు రంగారావు తను కూడా మంత్రి వైపు గుర్రం తీసివేస్తూ. బోర్డుపై నుంచి దృష్టిని మరల్చి కిటికీలో దూరంగా కనపడుతున్న సెట్స్ని చూస్తూ 1 నిమిషం ఆలోచించాడు దాస్.
దృష్టి మరలించి ఒక శకటాన్ని కొట్టారు. ఇంకా అట చాలా ఉంది అన్నాడు దాస్ రంగారావు వైపు సూటిగా చూస్తూ. రంగారావు దాసు కళ్ళలో కళ్ళు కలిపాడు, ఏదో వెతుకుతున్నట్లు. 10 సెకండ్ల తర్వాత తన ప్రయత్నం విరమించుకుని టీ కోసం పక్కనున్న బెల్ కొట్టాడు. ఆట రసవత్తరంగా సాగింది ఉత్కంఠతో. మొట్టమొదట రంగారావు శకటాన్ని కోల్పోయాడు. తర్వాత ఒక్కో బలం పడిపోయింది. మంత్రిని కూడా కొట్టేశాడు దాసు. దాస్కి కూడా నష్టాన్ని కలిగించిన దాసు ఎదురుదాడిలో పదును తగ్గించలేకపోయాడు రంగారావు. ఏమిటి ఇలా విజృంభిస్తున్నాడు అని 3-4 సార్లు అనుకున్నాడు రంగారావు. చివరకు చెరో 3 కప్పుల టీని సేయించిన తర్వాత ఆట ముగిసింది. దాసు గెలిచాడు. తన సెల్లోకి వెళ్ళిపోయాడు. అప్పుడు మోగింది రంగారావు ఫోను. స్క్రీన్ పైన క్రాంతివర్మ పేరు. ఫోన్ ఎత్తి ఆన్సర్ చేశాడు. ఎస్ అన్నాడు. ఒక వింత విషయం కనుక్కున్నాము అన్నాడు క్రాంతి. ఏమిటది అడిగాడు రంగారావు కుతూహలంగా. వివేక్ బెడ్రూమ్లో అతని బెడ్ పక్కన ఒక నల్ల శకటు దొరికింది అన్నాడు క్రాంతి. వాట్ అన్నాడు రంగారావు ఉలిక్కిపడి. ఏమిటి, మీకు కూడా ఆశ్చర్యం అనిపించిందా? నా కొత్త బాస్ మహిదర్ షార్కి కూడా ఆశ్చర్యం అనిపించింది. కానీ అది కూడా ఒక పెద్ద విశేషమా ఏంటి అన్నాడు క్రాంతి. ఏమో నాకు తెలియదు, కానీ అలా ఉండటం చాలా విడ్డూరం అనిపించింది అన్నాడు రంగారావు. సరే, మళ్ళీ మాట్లాడతాను, బాస్ ఈస్ కాలింగ్ అంటూ కాల్ కట్ చేశాడు క్రాంతి. క్రాంతి ఫోన్ పెట్టేశాక చాలాసేపు తన కుర్చీలోనే కూర్చుండిపోయాడు రంగారావు. వివేక్ కేసుని తనకు ఏమీ సంబంధం లేదు, కానీ అతని ఆలోచనలు మాత్రం ఆ కేసు చుట్టూ తిరుగుతున్నాయి. ముఖ్యంగా దాస్ మాట్లాడిన మాటలకు వివేక్ హత్య జరిగిన చోట నల్ల శకటం దొరకటానికి సంబంధం ఎలా ఉంటుందో అతనికి అర్థం కాలేదు. కానీ అది ఒక కాకతాళీయమైన సంఘటన గనక అయితే ఒక అరుదైన కాకతాళీయ సంఘటనగా గుర్తించుకోవాల్సిందే. అంతకంటే ఏముంటుంది అంది అతని మేధస్సు. కానీ అతని మనసు సమాధానపడటం లేదు. నల్ల శకటంకి వివేక్ హత్యకి ఏమిటి సంబంధం అని మాటికి అతని మనసు ఇబ్బంది పెట్టసాగింది. క్రాంతివర్మ దృష్టి తప్పించుకుపోయిన ఆ స్త్రీపైనే ఉంది. ఆమె గురించి పూర్తి వివరాలు చెప్పగలిగేది వివేక్. అతను హత్య కావింపబడ్డాడు. వివేక్ అంటే అతని సిబ్బందికి విపరీతమైన భయం ఉండేది. అందువలన అతనితో ఉన్న అమ్మాయిలతో మాట్లాడటం ప్రాణాంతకమైన పనిగా భావించేవాళ్ళు అక్కడ పనివాళ్ళు, సెక్యూరిటీ. ఆమెతో మాట్లాడే అవకాశం కూడా వాళ్ళకి దొరకలేదు. అందువలన ఆమెను పట్టుకుంటే గానీ ఆమె వివరాలు తెలియవు. ఆమె వివరాలు తెలిస్తే కానీ ఆమెను పట్టుకోవడం కుదరదు. పెళ్లికి పిచ్చికి ఉన్న లింకు లాంటిది ఇక్కడ కూడా ఉండటంతో తిక్కరేగింది క్రాంతికి. చివరికి ఆ అమ్మాయిని చూసిన కొద్ది మందితోనే ఆ మిస్టరీ అమ్మాయి రూపురేఖలతో ఒక పోర్ట్రేట్ వేయించడానికి నిర్ణయించుకున్నారు. దానికోసం గెస్ట్ హౌస్లో ఉండగా ఆమెను చూసిన వాళ్ళందరినీ సెపరేట్ గ్రూప్గా చేశారు. ఆ గ్రూప్లో ఒక సెక్యూరిటీ గార్డు, ఒక వంటవాడు, ఒక తోటమాలి, ఒక హౌస్ కీపింగ్ స్టాఫ్ ఉన్నారు. వారిని విడివిడిగా ఇంటరాక్ట్ చేసి కొంత సమాచారం సేకరించారు. వాళ్ళందరినీ ఒక చోట పెట్టి పోర్ట్రేట్ చిత్రకారుని పిలిపించాడు. వాళ్ళు కష్టపడి సమిష్టిగా చేసిన ప్రయత్నంలో 2 రూపాలు తయారయ్యాయి. వాటిని అజయ్కి చూపించాడు క్రాంతివర్మ. అతను ఒకటి ఓకే చేశాడు. అది తీసుకుని బయలుదేరాడు క్రాంతివర్మ. అతని ఉద్దేశంలో ఆమెను దగ్గరగా చూసిన వ్యక్తులలో ముఖ్యమైన వాడు మోహన్ దేవ్. కానీ అతను కొడుకు హత్య కాబట్ట దుఃఖంతో ఉన్నాడు. అయినా అతని దర్యాప్తు సరిగ్గా కొనసాగాలంటే తను అతన్ని డిస్టర్బ్ చేయక తప్పదు. అందుకని అతని దగ్గరకు బయలుదేరాడు క్రాంతివర్మ. వివేక్ హత్య జరిగి అప్పటికి 2 రోజులు అయింది. పెళ్లి కాని యువకుడు కాబట్టి వివేక్ శరీరాన్ని ఖననం చేయించారు. చిట్ట చివరి సంస్కారాలు కూడా చేశాక మోహన్ దేవ్ తన కొడుకు మరణానికి ప్రతీకారం తీసుకునే దిశగా పావులు కదపడం మొదలుపెట్టాడు. వివేక్ హత్య మోహన్ దేవ్ని బాగా కలవరపరిచింది. తన ఒక్కగానొక్క కొడుకుని హత్య చేసిన ప్రత్యర్థి ఎవరో అర్థం కాక వెర్రెత్తిపోయాడు. అంత హై సెక్యూరిటీలో ఉన్న తన కొడుకుని తన గెస్ట్ హౌస్లోనే హత్య చేయటం అంటే ప్రత్యర్థి ఎంతవరకు తెగించాడో అర్థమవుతుంది. ఇది తప్పనిసరిగా తనతో ఎవరో ఆడుతున్న గేమ్. తను ఏమరపాటుగా ఉన్నప్పుడు దారుణమైన దెబ్బతీశారు. తను వారిని దెబ్బకు దెబ్బ తీయాలని, ఇక తీయకపోతే తను మిగలడని అర్థమైపోయింది. ఈ పోలీసులు ఇంతవరకు ఒక్కరంటే ఒక్కరిని కూడా అరెస్టు చేయలేకపోయారు. ఈ పోలీసులను నమ్మితే ఏమీ లాభం లేదు అనుకున్నాడు మోహన్ దేవ్. అందుకే తనకున్న పలుకుబడి ఉపయోగించి కేసు ఇన్వెస్టిగేషన్ సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేసేలా ప్రభుత్వం నిర్ణయించేటట్లు చేశాడు. అతనికి ప్రభుత్వంలో ఉన్న పలుకుబడికి నిదర్శనంగా వెంటనే అతను కోరుకున్న నిర్ణయం వెలువడింది కేంద్ర హోంశాఖ నుంచి. క్రాంతివర్మ తనను కలవటానికి వచ్చిన విషయం తెలుసుకుని లోపలికి పిలిపించాడు మోహన్ దేవ్. పోలీస్ ఆఫీసర్ కొత్తగా వచ్చిన క్రాంతి లాంటి అనుభవం తక్కువ, ఆవేశం ఎక్కువ ఉన్న యువకుడికి తన పవర్ ఏమిటో తెలియజెప్పాలనుకున్నాడు మోహన్ దేవ్.
లోపలికి వచ్చిన క్రాంతివర్మని కూర్చోమని కూడా అనలేదు. డైరెక్ట్గా ప్రశ్నలోకి దిగిపోయాడు. ఎవరినైనా అరెస్ట్ చేశారా? హత్య ఎవరు చేశారో తెలిసిందా? అడిగాడు. ఇంకా లేదు. ఎవరిని అరెస్ట్ కూడా చేయలేదు. ఒకే ఒక లీడ్ దొరికింది, దాన్ని దర్యాప్తు చేస్తున్నాము అన్నాడు క్రాంతి. ఇంతమంది ఐఏఎస్లు పోలీసులు బలగాలు ఉండి కూడా నా కొడుకుకి రక్షణ ఇవ్వలేదు చేతకాని పోలీసులు. ఏదో బ్యాంక్లో గుమాస్తా ఉద్యోగాలు తెచ్చుకోకుండా ఐపీఎస్లు కావాలా మీకు? హూంకరించాడు. అప్పటి వరకు ఉన్న సహనం ఆవిరైపోగా, బిహేవ్ యువర్ సెల్ఫ్ మిస్టర్ మోహన్ దేవ్. చట్టం మీ గుమ్మంలో ఉండే కుక్క కాదు, మీరు ఉస్కో అన్న వాళ్లను పట్టుకుని కొరకడానికి. ఇప్పటికిప్పుడు నిన్ను అరెస్టు చేసి తీసుకెళ్లగలను, దర్యాప్తుకి అడ్డు వస్తున్నావనే ఆరోపణతో అంటూ గర్జించాడు క్రాంతి. వెంటనే ఇద్దరు గన్మెన్లు వచ్చి అతని రెండు వైపులా చేతులు పట్టుకుని విరిచి పట్టుకున్నారు. వాళ్ళ రాక్షస బలాన్ని ఎదుర్కోవడానికి పెనుగులాడాడు క్రాంతి. సిగ్గులేదురా మీకు? నన్నే అరెస్టు చేస్తారా? ఉద్యోగం చేసుకోవాలని లేదా? నా ముందు కుప్పిగంపులు వేస్తే తోక కత్తిరించేస్తా. పోయి మీ బాబుతో చెప్పుకో, నా గురించి నీకు అర్థమయ్యేలా చెప్తాడు. తోసేయండి వాడిని అన్నాడు మోహన్ దేవ్. క్రాంతిని బయటకు లాక్కుంటూ వెళ్ళిపోయారు ఆ గన్మెన్లిద్దరూ. మెయిన్ గేట్ తీసి రోడ్డు మీదకు తోసేశారు. అతను వచ్చిన జీప్ని కూడా బయటకు పంపించేశారు. జరిగిన అవమానానికి విపరీతమైన కోపం తెచ్చుకున్నాడు క్రాంతి. అంతలో అతని మొబైల్ రింగ్ అయింది. డీజీ నుంచి వచ్చిన కాల్ అది. ఆన్సర్ చేశాడు. నువ్వు 5 నిమిషాల్లో నా ఆఫీస్లో ఉండాలి అని ఆర్డర్ పాస్ చేసి కాల్ కట్ చేశాడు డీజీ. చేసేది లేక తన జీప్ ఎక్కించి ఆఫీస్కి బయలుదేరాడు. క్రాంతిని అవమానించాక కొంత అహం శాంతించింది మోహన్ దేవ్కి. డీజీకి కాల్ చేసి క్రాంతి గురించి చెప్పాడు. డీజీ ఆఫీస్ నుంచి వచ్చిన ఆర్డర్స్ చూసి క్రాంతిని తన ఆఫీస్కి పిలిపించాడు అజయ్. డీజీ ఆఫీస్కి వెళ్ళిన క్రాంతిని డీజీ అజయ్ దగ్గరకు డైరెక్ట్ చేశారు. క్రాంతి అజయ్ గదిలోకి ఎంటర్ అవుతూ అజయ్ని విష్ చేశాడు. సీరియస్గా ఉండటం చూసి మౌనంగా నించున్నాడు. కూర్చోమని సైగ చేశాడు అజయ్. చాలా టెన్షన్లో ఉన్నట్టు గమనించాడు క్రాంతి. ఆ టెన్షన్ తనకు మోహన్ దేవ్కి మధ్య జరిగిన సంఘర్షణ లేక మరొకట అన్నది తెలియలేదు అతనికి. ఏమైంది క్రాంతి? అడిగాడు అజయ్. మోహన్ దేవ్ ఇంట్లో జరిగిన విషయాన్ని టూకీగా చెప్పాడు క్రాంతి.